కలువాయి గ్రామంలోని పాండురంగస్వామి ఆలయంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దొంగలు ఆలయ తలుపులు తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రుక్మిణి అమ్మవారి మెడలో ఉన్న 2 తాళిబొట్లు అలాగే హుండీని దొంగలు తీసుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ చోరీ వల్ల సుమారు ₹1,00,000 వరకు నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవలే స్థానిక శివాలయంలో కూడా చోరీ జరగడంతో వరుసగా దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాల కారణంగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆలయాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలను త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మొన్న వచ్చాడు, మొన్న 3 రోజులకి వచ్చాడు. అది పాలు కొట్టాడు, తాళం రాలేదు. చెక్క పక్కన కొట్టాయి, దానికి గేడి తీసేది అన్నీ ఉన్నాయా? చెక్ చేసుకో, మళ్ళీ ఒకసారి నీ వస్తువులు ఏమైనా చెక్ చేసుకో. ఇప్పుడు ఎంత అమ్మవారి ఉన్నాయి అన్ని చూసారా? బ్రహ్మాండం.